హాయ్ ఫ్రెండ్స్, ఇంతకుముందు వీడియోలో నేను జీబ్రానిక్స్ విఆర్ హెడ్సెట్ అనేది అన్బాక్సింగ్ చేసి చూపించాను. ఆ టైంలో మీకు ఒకటి చెప్పాను, ఈ వర్చువల్ రియాలిటీ అనేది ఏ విధంగా పనిచేస్తుంది, సో దాన్ని ఎలా వాడాలి, దాని గురించి మరిన్ని డీటెయిల్స్ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానని చెప్పి మీతో చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఆ వీడియోని నేను చేయబోతున్నాను. హాయ్ వ్యూవర్స్, నా పేరు నాని ప్రభాకర్, మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. సో ముందుగా మనం వాడే వర్చువల్ రియాలిటీ ఏవైతే మనకు బయట దొరుకుతున్నాయో, సో వాటిలో కానీ లేకపోతే వర్చువల్ రియాలిటీలో యాక్చువల్గా వాడాల్సిన గ్లాస్ అంటే ఏదైతే లెన్స్ ఉన్నాయో, సో ఏవైతే ఈ లెన్స్ ఉన్నాయో, ఈ లెన్స్ ఏమిటి, దీన్ని ఏమంటారు అనే దాని గురించి ఇప్పుడు నేను ముందు చెప్పబోతున్నాను. యాక్చువల్గా వీటిని బైకాన్వెక్స్ లెన్స్ అంటారు. అవి వచ్చేసరికి చాలా కాస్ట్ ఎక్కువ ఉంటాయి. సో అందువల్ల ఏంటంటే ఫస్ట్లో ఎప్పుడైతే విఆర్ బాక్సెస్, ఏ కార్డ్బోర్డ్, గూగుల్ కార్డ్బోర్డ్ కావచ్చు, లేకపోతే అంత ముందు వచ్చిన వాటన్నిటికీ ఈ బైకాన్వెక్స్ లెన్స్ అనే యూజ్ చేయడం జరిగింది. సో అప్పుడు వచ్చేసరికి అవి గ్లాస్ ఐటమ్స్ అనమాట. సో గ్లాసీ ఐటమ్స్ అవ్వడం వల్ల సో దాని కాస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉండేది. ఆ టైంలో మనకి కార్డ్బోర్డ్ వచ్చేసరికి దగ్గర 2000 దాకా అమ్మడం జరిగింది అనమాట. సో ఇప్పుడు వచ్చేవి చాలా చీప్గా దొరుకుతున్నాయి. మనకు ఆన్లైన్లో చూడొచ్చు 150, 200, 300 కూడా ప్లాస్టిక్ ఫైబర్ బాడీతో తయారు చేసినవి దొరుకుతున్నాయి. సో వీటికి వచ్చేసరికి వీళ్ళు వాడేది గ్లాసీ లెన్స్ కాదు, వీళ్ళు వాడేది ప్లాస్టిక్ లెన్స్. అవి కూడా వచ్చేసరికి ప్లానో కాన్వెక్స్ అనే ఆ లెన్స్ వాడతారు. సో దీనికి దానికి ఏంటి తేడా అంటే మీకు ఇక్కడ నేను ఒక స్క్రీన్ ఒక ఫోటో చూపిస్తున్నాను చూడండి. సో వాటికి దీనికి వచ్చేసరికి ఇది బైకాన్వెక్స్ లెన్స్ వచ్చేసరికి బూత్ సైడ్ నీకు 2 సైడ్లు బొద్దు ఉంటుంది, 2 సైడ్లు మనకి ఇలాగ బొద్దులాగా ఉంటుంది. సో ఈ ప్లాస్టిక్ వాటికి వచ్చేసరికి 1 సైడే బొద్దు ఉంటుంది అనమాట. సో వాటిని వీళ్ళు వాడడం జరుగుతుంది. ఇది వచ్చేసరికి చాలా చీప్గా జరుగుతాయి అనమాట, చాలా చీప్ అనమాట అసలు. అందులోనూ ఇంకోటి మన కళ్ళకు కూడా కొద్దిగా ఎఫెక్ట్ కూడా ఉంటుంది. ఏదైతే గ్లాస్తో తయారు చేసినవి ఉంటాయో అది కళ్ళకి హీట్ చేయదు, అంటే కొంచెం హాని చేయవు. ఈ ప్లాస్టిక్తో తయారు చేసేవాడివి మనకి ఇప్పుడు వస్తున్న 200, 300కి మనం కొనేవి మన కళ్ళకి హాని చేసేవే. సో దానికి దీనికి డిఫరెన్స్ ఎంత. ఇంతకుముందు నేను మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరిగింది ఇవి ఏదైతే విఆర్ బాక్సెస్ ఉన్నాయో, సో నేను మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరిగింది. ఒకసారి నేను మలేషియా వెళ్ళినప్పుడు అక్కడ నేను ఒక మాల్లో ఆక్యులస్ వాళ్ళది విఆర్ నేను చూడడం జరిగింది. అంతకుముందు నేను చదవడమే కానీ ఎప్పుడు చూడలేదు. అది దగ్గర జరిగి 3 years బ్యాక్. సో ఆ టైంలో నేను అక్కడికి వెళ్ళినప్పుడు అది నేను డెమో చూడడం జరిగింది. డెమో చూడంగానే నాకు అసలు చాలా థ్రిల్ ఫీల్ అయ్యాను. అసలు ఇది ఎక్సలెంట్గా ఉందనిపించింది. ఆ టైంలో ఏం చేశానంటే ఇది ఎలా అయినా కొందాం అనుకున్నాం, కాకపోతే మన సిస్టమ్ కూడా దానికి సపోర్ట్ చేయాలి. సో నా సిస్టమ్ కాన్ఫిగరేషన్తో చూసుకుంటే సపోర్ట్ చేయాలి. అందుకున్నప్పుడు దాని కాస్ట్ వచ్చేసరికి మన ఇండియన్ కరెన్సీతో చూసుకుంటే 62,000 దాకా పడుతుంది. సో ఎందుకు వచ్చింది అని చెప్పి ఆపేసిన. అప్పటికి అది వచ్చేసరికి బీటా వర్షన్ రన్ అవుతుంది. సో ఎందుకని చెప్పి ఆగిపోయాను. తర్వాత కార్డ్బోర్డ్ చూడడం జరిగింది, ఏదైతే గూగుల్ కార్డ్బోర్డ్ ఉందో సో అది చూడడం జరిగింది. సో ఆ టైంలో నా దగ్గర Note 4 అనుకుంటా ఉంది. సో నేను వెంటనే ఆ కార్డ్బోర్డ్ అనేది దగ్గర 1600 పెట్టి పర్చేజ్ చేయడం జరిగింది. సో కొనిన తర్వాత నేను అది గట్టిగా 2-3 weeks యూజ్ చేయగానే నానిపోయి పాడైపోయింది. సో ఆ టైంలో నాకు ఒక చిన్న ఐడియా వచ్చింది, ఏదైతే కార్డ్బోర్డ్ ఉందో దాని మెజర్మెంట్స్ తీసుకొని ప్లాస్టిక్లో మనం తయారు చేస్తే ఎలా ఉంటుందని చెప్పేసి ఆ టైంలో నేను అది తీసుకొని ఆ మెజర్మెంట్స్తో నేను ప్లాస్టిక్లో తయారు చేద్దామని డిసైడ్ అయ్యాను. ఆ తర్వాత నేను ఆ ప్రోడక్ట్స్ అనేవి లాంచ్ చేయడానికి చాలా వరకు నేను ప్రయత్నించాను, చాలా వెబ్సైట్ ప్రిఫర్ చేశాను. సో ఆ గ్లాసెస్ ఎక్కడ దొరుకుతాయని నేను ఆల్మోస్ట్ మొత్తం అంతా ఇండియాలో చాలా వరకు చాలా మందిని అడిగితే అసలు ఆ గ్లాసెస్ గురించి కూడా చాలా మంది తెలియదు. ఆన్లైన్లో చూస్తే గ్లాసెస్ కాస్ట్ వచ్చేసరికి చాలా ఎక్కువ ఉండేది. ఆ టైంలో 2 గ్లాసెస్ వచ్చేసరికి 1500, 2000, 3000 కూడా. ఇప్పటికీ మనకి 3000లో ఆ గ్లాసెస్ ఏదైతే బైకాన్వెక్స్ లెన్స్ ఉన్నాయో ఆ లెన్స్ వచ్చేసరికి ఇప్పటికీ చాలా కాస్ట్ అనేది ఎప్పటికీ ఉన్నాయి, ఒరిజినల్ లెన్స్ వచ్చేసరికి. సో ఆ టైంలో నాకు యూపీలో ఒక అతను పరిచయం అయ్యారు. సో ఆయన నాకు ఈ లెన్స్ అనేది చేసిస్తా అన్నారు. సో ఆయన వచ్చేసరికి 2 లెన్స్ వచ్చి 800 రూపీస్ తీసుకునేవారు. 800 రూపీస్కి 2 లెన్స్ చెప్పిన నాకు ఇవ్వడం జరిగింది. నేను ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఇవన్నీ ఆ లెన్సే. ఇవి మిగిలిపోయినాయి. తర్వాత నేను ప్రోడక్ట్స్ ఇప్పుడు ఆపేసాను. సో ఇవన్నీ మిగిలిపోయినవి. సో ఆ టైంలో నేను తెప్పించుకొని ఈ ప్రోడక్ట్ అనేది లాంచ్ చేస్తున్నాను. ఆ టైంలో దీని మీద నేను ఫుల్గా ఉందామని చెప్పి చాలా వరకు నేను తెలుసుకోవడం జరిగింది. సో ఆ విధంగా నాకు ఈ విషయాలన్నీ తెలియజేయండి. తర్వాత ఎందుకప్ప ఇంత చీప్గా వస్తున్నాయి ఇవి, అసలు ఇంత తక్కువకి ఎలా ఇవ్వగలుగుతున్నారని చెప్పేసి నేను బయట తక్కువకు దొరికే ప్రోడక్ట్స్ కూడా తీసుకొచ్చి దాన్ని ఓపెన్ చేసి అసలు మొత్తం అంతా చూసుకుంటే సో వాళ్ళు వాడే లెన్స్ వేరని చెప్పి తర్వాత తెలియడం జరిగింది. సో ఇప్పుడు ఏదైతే మన బ్రాండెడ్ ఉన్నాయో, ఇప్పుడు మీకు చెప్పిన గేర్ విఆర్ కావచ్చు, వేరే సోనీ వాళ్ళు కూడా తయారు చేయడం జరిగింది. అలాగే హెచ్టీసీ వీళ్ళందరూ వచ్చేసరికి ఈ కైండ్ ఆఫ్ లెన్స్ అనేది యూజ్ చేస్తారు. సో అందువల్ల కాస్ట్ కూడా ఎక్కువ ఉంటాయి. అలాగే విజువల్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. సో మేము మీకు చెప్పడం జరిగింది, ఏదైతే మనం ఇప్పుడు ఈ ప్రోడక్ట్స్ ఉన్నాయో
అవి మనం ఒక విండోలో ఉండి చూసినట్టు చిన్నగా మనకి కనిపిస్తున్నాయని చెప్పి. యాక్చువల్గా అది ఏంటంటే ఒక స్క్రీన్ మీద డిపెండ్ ఏదైతే కంపెనీ వాళ్ళు చేస్తారో అది ఇప్పుడు నేను మీకు గేర్ విఆర్ చెప్తున్నాను. సో ఈ గేర్ విఆర్ వచ్చేసరికి ఓన్లీ మొదట్లో Note 4 మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది. సో ఆ Note 4 అప్పుడు రిలీజ్ చేసినప్పుడు $200 కి US లో రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడికి వచ్చేసరికి ఈబేలో 28,000 నుంచి 34,000 వరకు అమ్మారు. సో నేను ఆ టైంలో 28,000 పెట్టి నేను ఆ గేర్ విఆర్ని కూడా తెప్పించుకోవడం జరిగింది. సో ఆ టైంలో నేను ఆ గేర్ విఆర్ని యూజ్ చేశాను. సో ఆ తర్వాత మళ్ళీ S7 Edge, Note 5, తర్వాత S6, సో వీటికి సంబంధించి కూడా మళ్ళీ గేర్ విఆర్ సెకండ్ వర్షన్ రిలీజ్ చేయడం జరిగింది. సో దానికి దీనికి వచ్చేసరికి వెయిట్ లోను ప్లస్ లెన్స్ లోను చాలా వరకు డిఫరెన్స్ ఉన్నాయి. అలాగే అది డైరెక్ట్ ఇండియాలో కూడా లాంచ్ చేయడం జరిగింది. $100 కి US అయితే ఇండియాలో 8,000 కి లాంచ్ చేయడం జరిగింది. సో నేను అదే ఆర్డర్ పెట్టాను. మీకు రేపు ఎల్లుండో నేను దాన్ని కూడా మీకు రివ్యూ ఇస్తాను. ఇవన్నీ వచ్చేసరికి ఏంటంటే ప్రత్యేకంగా ఆ డిస్ప్లేకి తగ్గట్టుగా వాటిని డిజైన్ చేస్తారు. సో అలా డిజైన్ చేయడం వల్ల మనం ఆ మొబైల్స్ మాత్రం యూజ్ చేయగలం. ఆ తర్వాత వేరే మొబైల్స్ దాంట్లో యూజ్ చేయలేం. అది ఎందుకు యూజ్ చేయలేమంటే మామూలు కార్డ్బోర్డ్స్ కి ప్లస్ ఈ గేర్ విఆర్ కి చాలా వేరియేషన్ ఉంది. గేర్ విఆర్ కి వచ్చేసరికి కింద మనకి ఛార్జింగ్ పిన్ గుచ్చి పెట్టుకునే విధంగా ఇస్తారనమాట. ఆ తర్వాత మనకి కంట్రోల్ కూడా ఈ సైడ్ ఇవ్వడం జరుగుతుంది. సో అదేంటంటే త్రూ కంట్రోల్తో ఛార్జింగ్ పోర్ట్తో కలిపి రావడం వల్ల దానికి తోడు అదే ఏదైతే డయాగ్రామ్ ఉంటుందో సో అదే లెంత్లో దాన్ని డిజైన్ చేయడం జరుగుతుంది. అందువల్ల అది మనం పెట్టుకున్న తర్వాత ఈ సరౌండ్ మొత్తం అంతా మనకి కొంచెం బ్లాక్ అయిపోయి ఇంకా మిగిలిందంతా డిస్ప్లేనే కనబడుతుంది జరుగుతుంది. అందులో వాటి లెన్స్ కూడా చాలా పెద్దవి, చాలా క్లారిటీ ఉంటాయి. అడ్జస్ట్మెంట్ కూడా చాలా చక్కగా ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే వీళ్ళు లిమిటెడ్ మొబైల్స్ కోసం అది డిజైన్ చేశారో దాని గురించి ఆ అడ్జస్ట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే సైట్ ఉన్న వాళ్ళు కూడా దాన్ని చూసే విధంగా అడ్జస్ట్ చేసి ఇవ్వడం జరిగింది. మీరు స్పెట్స్ పెట్టుకొని కూడా దానికి హెడ్కి తగిలించుకొని చూడొచ్చు. సో అది విజువల్ వచ్చేసరికి ఆల్మోస్ట్ మొత్తం అంతా కవర్ అయిపోతుంది. అదే మీరు ఆక్యులస్ విఆర్ వచ్చేసరికి మీకు చెప్పాను కదా, అది త్రూ సిస్టమ్ కనెక్ట్ చేసి మనం వాడాల్సింది. సో అది వచ్చేసరికి 62,000 దాకా ఉంది. సో ఇప్పుడు అది వచ్చేసరికి వర్షన్ 3 అంటే థర్డ్ వర్షన్ మోడల్ అనేది ఇప్పుడు రన్ అవుతుంది. సో అది కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. తర్వాత సోనీ వాళ్ళు కూడా PS4 తో పాటు ఒకటి లాంచ్ చేయడం జరిగింది. అలాగే ఇంకా చాలా ఈ మధ్యకాలంలో చాలా వచ్చినాయి ఈ టైప్ విఆర్లు. సో ఇవన్నీ వచ్చేసరికి త్రూ లెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది, అలాగే డిస్ప్లే మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్న ఏదైతే గేర్ విఆర్ కావచ్చు, లేకపోతే మనం వాడే ఏదైతే కార్డ్బోర్డ్ కావచ్చు, సో ఇవన్నీ లెన్స్తో పాటు డిస్ప్లే మీద కూడా డిపెండ్ అయి ఉంటాయి. సో ఆ డిస్ప్లే అనేది ఇప్పుడు సపోజ్ మన మొబైల్లో ఏదైతే డిస్ప్లే ఉంటుందో సో ఆ డిస్ప్లే PPI అనేది కూడా ఇంకా పెంచాలి. యాక్చువల్గా ఇప్పుడు మనం చూస్తున్న విఆర్ అనేది అసలు నిజంగా చెప్పాలంటే ఆ వర్చువల్ రియాలిటీ అనేది సరిపోదు. మనం ఇంకా బీటా వర్షన్లో ఉన్నాం, అంటే ఇంకా అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళలేదనే చెప్పాలి. మనం ఎప్పుడైతే డిస్ప్లేలో PPI పెంచుతామో ఆల్మోస్ట్ ఇప్పుడు మనకి PPI వచ్చేసరికి 495 అంత ఉంది. సోనీలో లాస్ట్ టైము 800 PPI వరకు ఒక ఫోన్ రావడం జరిగింది. సో ఇప్పుడు ఈ గేర్ విఆర్ని ఫుల్ ఫ్లెక్స్గా మనం యూజ్ చేసి ఎంజాయ్ చేయాలంటే ఇప్పుడున్న PPI అయితే సరిపోదు. PPI అంటే పిక్సెల్ పర్ ఇంచ్ ఏదైతే డిస్ప్లేలో ఉంటుందో సో పిక్సెల్ పర్ ఇంచ్ అది మనకి ప్రజెంట్ సరిపోదు. మినిమం ఎంత లేదన్నా సరే 2000 PPI ఉంటేనే కానీ మనం వర్చువల్ రియాలిటీని కొద్దిగా గొప్ప ఎంజాయ్ చేయడం. ఈ వర్చువల్ రియాలిటీలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఏదైతే మనం ఒక మూవీ థియేటర్కి వెళ్ళి మూవీ చూస్తామో, ఎలాగైతే ఒక సపోజ్ ఒక ఫారెస్ట్ వెళ్తే ఆ ఫారెస్ట్లో మనం ఎలా జర్నీ చేస్తాం సో ఆ అనుభవాల్ని మనకి కల్పిస్తుంది అనమాట. మనం ఒక మూవీ చూస్తున్నట్టుగా కొన్ని యాప్స్ ఉన్నాయి. సో మనం ఆ థియేటర్లో కూర్చున్నట్టు ఎదురు స్క్రీన్ ఉన్నట్టు, సో అక్కడ మనం మూవీ చూస్తున్నట్టు సైడ్స్ మనం ఇటు ఇటు చూస్తే సీట్స్ సో అలా కనబడుతుంటాయి. అలాగే మూన్ మీద మూవీ చూస్తున్న ఫీలింగ్ అది గేర్ విఆర్లో చాలా చక్కటి అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే గేర్ విఆర్కి వీటికి వచ్చేసరికి ఈ గూగుల్ కార్డ్బోర్డ్లో మనం ప్లే స్టోర్లోంచి యాప్స్ అనేది ఇన్స్టాల్ చేసుకొని యూజ్ చేయొచ్చు. కానీ గేర్ విఆర్కి అలా కుదరదు, ఎందుకంటే గేర్ విఆర్కి సపరేట్గా మార్కెట్ ఉంటుంది. అది వచ్చేసరికి ఆక్యులస్ స్టోర్ అనమాట. సో ఆక్యులస్ స్టోర్ నుంచే మనం ఈ అప్లికేషన్స్ అనేవి ఇన్స్టాల్ చేసుకోగలం. కానీ అక్కడ బ్రహ్మాండమైన అప్లికేషన్స్ అనేవి దొరికితే అసలు చాలా చక్కగా ఉంటాయి అప్లికేషన్స్ కూడా. ఇంకోటి వచ్చేసరికి గేర్ విఆర్కి ప్లస్ మనం చూసే కార్డ్బోర్డ్కి చాలా వేరియేషన్ ఉంటుంది. అది ఎలాగంటే గేర్ విఆర్ అనేది స్టెబిలిటీ ఉంటుంది. మనం సపోజ్ మనం పెట్టుకొని చూస్తుంటే మనం స్క్రీన్ చూస్తున్న ఒక 1 అవర్ చూడండి 2 అవర్స్ చూడండి ఆ స్క్రీన్ అనేది ఎక్కడ డిస్టర్బెన్స్ అనేది అవ్వదు, అంటే మూవ్ అవ్వదు. అదే కార్డ్బోర్డ్తో మనం ఏదైతే కార్డ్బోర్డ్ కావచ్చు ఈ రోజు మార్కెట్లో దొరికే ఏదైనా సరే ప్రోడక్ట్ కావచ్చు త్రూ గూగుల్ నుంచి మనం యూజ్ చేసేవి, మనం ఆ వీడియోని కానీ ఆ విజువల్ కానీ చూస్తుంటే
సపోజ్ ఇక్కడ మనం ఒక సీను ఒక మూవీ పెట్టుకొని చూస్తుంటే కాసేపటికి అది ఈ సైడ్కి వెళ్ళిపోతుంది, మళ్ళీ మనం ఇటు తిరగాల్సి వస్తుంది, మళ్ళీ సైడ్కి వెళ్ళిపోతుంది. సో ఏది స్టెబిలిటీగా ఉండవు ఇవి. కానీ గేర్ విఆర్ వచ్చేసరికి అలా కాదు, అది అక్కడే స్టాండర్డ్గా ఉంటుంది. మనం ఎక్కడ లాక్ చేసి పెట్టుకుంటే అక్కడే ఉంటుంది, అది అటు ఇటు అనేది కదలదు. సో అంతేకాకుండా మనం కొనే విఆర్ హెడ్సెట్ ఏదైతే ఉందో అది వెయిట్ ఎంత ఉండేది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఆ వెయిట్ కూడా ఎక్కువ ఉంటే మనకి ఈ నోస్ దగ్గర మచ్చలు అనేవి పడతాయి. సో వెయిట్ ఎక్కువ లేకుండా ఉండే విఆర్ బాక్సెస్ ఉంటాయి, సో అవే మనం తీసుకోవాల్సి వస్తుంది. నేను మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు కూడా ఈ వెయిట్ అనేది చాలా ప్రధాన సమస్యగా మారింది. అందువల్ల ఆ వెయిట్ గురించి నాకు 1 month అనేది అనవసరంగా కొంత ప్రోడక్ట్ అనేది వేస్ట్ అవ్వడం జరిగింది. ప్రోడక్ట్ వచ్చిన తర్వాత వెయిట్ ఎక్కువ అయిపోవడం, లేదంటే లెన్స్ సూట్ అవ్వకపోవడం, లేకపోతే డిస్టెన్స్ సరిపోవడం, సో ఇలాగ చాలా ఇబ్బందులు అనేది మీరు పడడం జరిగింది. సో అలాగే మీరు ఇప్పుడు కొనే విఆర్ ఉంటుందో సో దాని వెయిట్ కూడా చూసుకోవాలి. దాని వెయిట్ ఎంత ఉంది, దాంట్లో మొబైల్ పెట్టాక దాని వెయిట్ ఎంత పెరుగుతుంది. సో మెయిన్ ఇంపార్టెంట్ అది కూడా, ఎందుకంటే దాన్ని క్యారీ చేయాలి. అలాగే వచ్చేసరికి మనం విఆర్ అనేది ఎక్కువసేపు చూడొచ్చా అంటే చూడకూడదు. యాక్చువల్గా మ్యాక్సిమం 1/2 hour కన్నా ఎక్కువ చూడటం మన కళ్ళకి మంచిది కాదు. నేను ఒకసారి గేర్ విఆర్ అంత కంప్లీట్ మూవీ అనేది చూసేసాను. సో కంప్లీట్ మూవీ తీసిన తర్వాత కళ్ళు చాలా బ్లర్ అయిపోయినాయి. సో ఈ ఫోకస్ ఎప్పుడైతే మన గేర్ విఆర్ కానీ లేకపోతే మామూలు విఆర్ కానీ మనం చూస్తామో ఈ ఫోకస్ అనేది ఇలా ఈ 2 కళ్ళు ఇలా దగ్గరికి వచ్చి ఈ 2 లెన్స్లోంచి ఆ స్క్రీన్స్ని మెర్జ్ చేస్తాయి. మెర్జ్ చేసిన తర్వాత అక్కడ మనకు కనిపించే విజువల్ని మనం చూస్తాం. ఎప్పుడైతే తీసేస్తాం ఈ కళ్ళు దగ్గరికి అయిపోయి మనకి అసలు సరిగ్గా ఎదురు ఏమన్నా సరే బ్లర్గా కనిపించేది. సో అది మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఎప్పుడైతే మనం ఒక వీడియోని మనం పెట్టుకొని చూస్తామో సో ఆ వీడియో ఏమైతుంది, మోనో వీడియో అయితే అది 2గా డివైడ్ అయిపోద్ది. 2గా డివైడ్ అయిపోయి మనకి అక్కడ ఆ స్క్రీన్లో 2గా డివైడ్ అయ్యి ఆ 2 అక్కడ మనకి మెర్జ్ అయ్యి కనిపిస్తాయి అనమాట. మనకి ఏ డిస్ప్లే అయినా సరే, గేమ్ అయినా సరే అలాగే 2గా విడిపోతాయి. సో ఈ 2 లెన్స్లోకి వెళ్ళి మనకి కనబడడం జరుగుతుంది. అదే 3D ఇది వచ్చేసరికి అలా కాదు, 3D వీడియో సపరేట్గా ఉంటుంది. సో దానికి 3D ప్లేయర్ కూడా సపరేట్గా ఉంటుంది. ఈ 3D వీడియోలో ఏంటంటే మీకు ఒక వీడియోకి ఇంకో వీడియోకి సంబంధం ఉండదు. అంటే సంబంధం ఉండదంటే ఒకే కెమెరాతో తీరు. ఇవి జస్ట్ 2 కెమెరాలు ఉంటాయి. ఆ 2 కెమెరాలు జస్ట్ ఒకటి ఇలా టర్న్ అయి ఉంటుంది, జస్ట్ చిన్న డిగ్రీస్లో ఇలా టర్న్ అయి ఉంటుంది. అందువల్ల ఈ స్క్రీన్ రికార్డ్ చేసిన దానికి ఈ స్క్రీన్ రికార్డ్ చేసిన దానికి లాస్ట్లో అంచుల్లో మీరు చూడండి ఎంత లెంతీలో డిఫరెన్స్ అనేది కనబడుతుంటుంది అనమాట. సో ఈ 2 ఎప్పుడైతే మధ్య అవుతాయో అక్కడ మనకి ఆ 3D ఎఫెక్ట్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ 3Dని కూడా మనం ఇందులో ప్లే చేసుకోవడానికి సపరేట్ యాప్స్ ఉన్నాయి. మీరు ఏ యాప్స్ అయినా సరే కావాలంటే మీరు గూగుల్లో కార్డ్బోర్డ్ కానీ ఇవి వాడుతుంటే యాప్ స్టోర్లోకి వెళ్ళి విఆర్ గేమ్స్ అని, విఆర్ యాప్స్ అని, విఆర్ సినిమా అని, విఆర్ థియేటర్ అని చెప్పి ఎలా మనం చేసినా, లేదా కార్డ్బోర్డ్ గేమ్స్, కార్డ్బోర్డ్ థియేటర్, కార్డ్బోర్డ్ సినిమా, సో ఈ విధంగా సెర్చ్ చేస్తే చాలా యాప్స్ అనేవి దొరుకుతాయి. ఇక మీకు మంచి ఎంటర్టైన్మెంట్గా మంచి క్వాలిటీగా కావాలంటే ఫిబ్రమ్ అని చెప్పి నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఫిబ్రమ్ వాళ్ళ యాప్స్ చాలా బాగుంటాయి. సో ఇప్పుడు వచ్చేసరికి అవి చాలా వరకు అమ్మడం జరుగుతుంది, డెమో వర్షన్స్ వస్తున్నాయి. ఒకప్పుడు నేను వాడినప్పుడు అవి ఫుల్ వర్షన్స్ ఉంటాయి. మీరు గూగుల్లో సెర్చ్ చేసుకుంటే ఫుల్ వర్షన్స్ కూడా దొరకవచ్చు అనమాట. సో ఇప్పుడు మనం ఇంకోటి వచ్చేసరికి అన్ని మొబైల్స్కి ఇవి సపోర్ట్ చేస్తాయా అంటే అస్సలు అలా కుదరదండి. యాక్చువల్గా నేను డిజైన్ చేసినప్పుడు, నేను మ్యానుఫ్యాక్చరింగ్ చేసినప్పుడు అసలు అప్పుడు ఇన్ని మొబైల్స్ లేవు. చాలా వరకు ఆల్మోస్ట్ 80% ఇప్పుడు వచ్చే అన్నిటికీ విఆర్ అనేది సపోర్ట్ చేస్తున్నాయి, అంటే వర్చువల్ రియాలిటీ అనేది సపోర్ట్ చేస్తుంది. కానీ ఆ రోజు నేను డిజైన్ చేసినప్పుడు అన్ని మొబైల్స్ అనేవి లేవు, 20% మొబైల్స్ కే సపోర్టింగ్ ఉండేదన్నమాట. సో అందువల్ల నా ప్రోడక్ట్ అనేది ఎక్కువ సేల్ అవ్వలేదు. అప్పటికి జనాలకి దాని మీద అవేర్నెస్ కూడా లేదు. సో అందువల్ల అది అలా మూలకెళ్ళిపోవడం జరిగింది. సో ఇప్పుడు ఎన్ని మొబైల్స్ కి పనిచేస్తాయి, దానికి ఏ ఫ్యూచర్ కావాలంటే దానికి నేను చెప్తానండి. సో మన మొబైల్ కి మ్యాగ్నెటోమీటర్స్ అనేది ఒకటి ఉండాలి, లేదా యాక్సిలరోమీటర్ మరియు జెరోస్కోప్ మీటర్ సెన్సార్స్. సో ఇవి సెన్సార్స్ అనమాట. చాలా మొబైల్స్ కి వచ్చేసరికి ఈ యాక్సిలరోమీటర్ అనే సెన్సార్ అనేది చాలా మొబైల్స్ ఉంటుంది. సో ఆ మొబైల్స్ ఉన్నప్పటికీ మన ఏదైతే ఈ వర్చువల్ రియాలిటీ ఉందో అది ఫుల్ గా ఎంజాయ్ చేయలేం. అది ఒక పక్కకి వెళ్ళి ఆగిపోతూ ఉంటుంది, లేదా ఇటు పక్కకు వచ్చి ఆగిపోతూ ఉంటుంది, లేదంటే ఫ్లెక్సిబుల్ గా ఉండదు. సో మన దీంతో పాటు జిరోస్కోపస్ సెన్సార్ కూడా, సో నాకు ఈ నోట్స్ సరిగ్గా తిరగట్లేదు, సో ఇవి కూడా దాంతో పాటు సపోర్టింగ్ ఉండాలి. సో ఇలా ఉన్నట్టయితేనే చక్కగా మీరు వర్చువల్ రియాలిటీ అనేది ఎంజాయ్ చేయగలరు. సో ఇప్పుడు వచ్చేసరికి చాలా మంది అడిగేది ఏంటంటే ఏదైతే విఆర్ గ్లాసెస్ ఉన్నాయో అది 3D సినిమాలు చూడడానికా అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. అసలు దానికి దీనికి సంబంధం లేదండి. 3D సినిమాలు కూడా చూడొచ్చు, అంతేగాని ఇది ఉంది కాబట్టి ఇది 3D గ్లాసెస్ అనేది కానే కాదు. అసలు ఇది వర్చువల్ రియాలిటీ. ఇది వచ్చేసరికి ఒక ప్రదేశంలో, ఇప్పుడు సపోజ్ మొన్న బాహుబలి వర్చువల్ రియాలిటీ అనేది లాంచ్ చేయడం జరిగింది. సో అదంత క్వాలిటీగా లేదు, అదంత గ్రేట్గా అయితే అస్సలు లేదు. కానీ అప్పటికి మనం అందులో అది పెట్టుకొని వెళ్తే ఆ ప్రదేశంలో ఉన్నట్టుగా మనకి ఆ ఫీలింగ్ కలిగిస్తుంది. ఏదైతే బాహుబలి సెట్ ఉందో సో అందులో ఉన్నట్టుగా ఉంది. యాక్చువల్గా బాహుబలి వాళ్ళు రిలీజ్ చేసిన
ఏదైతే ఆ వీడియో ఉందో అది 3D కాదు, యాక్చువల్గా 3D కూడా ఉండాలి. 3D కమ్ 360 డిగ్రీస్ వీడియో అయితే మనం అక్కడ ఉన్న ఫీలింగ్ కలిగింది. ఇప్పుడు ఎలా ఉంటుందంటే అది 3D కాకుండా మోనో అవడం వల్ల ఏమవుతుందంటే, సో మనం చుట్టూ తెర కట్టుకొని ఆ తెర మధ్యలో వాళ్ళ దగ్గర ఉన్నట్టు ఉంటుందే తప్పితే వాస్తవంగా వాళ్ళతో ట్రావెల్ చేసినట్టుగా ఉండదు. దీనికి ఒకటి ఉంది. యాక్చువల్గా ముందు మనం వీడియోస్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ వీడియో వచ్చేసరికి ఏంటంటే మోనో వీడియో. ఇప్పుడు నేను మీతో వీడియోలో ఎలా మాట్లాడుతున్నాగా, సో ఇది వచ్చేసరికి మోనో వీడియో అనమాట. అంటే నేను మీకు అలా కనబడుతున్నాను, సో అంతే. ఇంకొకటి వచ్చేసరికి 3D వీడియో. సో 3D వీడియో వచ్చేసరికి ఇది ఎలాగంటే సైడ్ బై సైడ్, అంటే ఒక స్క్రీన్ ఇక్కడ ఉంటుంది, ఇంకో స్క్రీన్ ఇక్కడ ఉంటుంది. సో లేదా టాప్ టు బాటం, ఒక స్క్రీన్ కింద ఉంటుంది, ఇంకో స్క్రీన్ పైన ఉంటుంది. టాప్ టు బాటం లేదా సైడ్ బై సైడ్. ఇవన్నీ కాకుండా ఇంకా రెడ్ గ్రీన్ చిన్నప్పుడు మనం కలజోళ్ళు పెట్టుకొని థియేటర్లో చూసేవాళ్ళం. అది ఆ ట్రెండ్ అయితే ఇప్పుడు రావట్లేదు. అది ఒక టైప్ ఆఫ్ 3D. సో ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటంటే సైడ్ బై సైడ్, పైన కింద. ఎప్పుడైతే ఈ సైడ్ బై సైడ్ పైన కింద ఉన్నాయో, సో ఈ రెండు కలిపి మెర్జ్ అవుతాయి. ఇలా కలిసినప్పుడు మనకు ఆ 3D ఎఫెక్ట్ అనేది వస్తుంది. ఈ పై నుంచి టాప్ టు బాటం లేదా సైడ్ బై సైడ్. సో ఈ విధంగా ఇవి స్టీరియో అంటాం వీటిని. సో ఈ వీడియోస్ ఎప్పుడైతే కలుస్తాయో అప్పుడు మనకి 3D ఎఫెక్ట్ అనేది వస్తుంది. అలాగే ఇప్పుడు 360 డిగ్రీస్లో కూడా వచ్చేసరికి మీకు చుట్టూ ఉండే స్క్రీను, ఇలా చుట్టూ ఉండే స్క్రీను ఏదైతే వీడియో మనం చూస్తుంటామో, సో అది కూడా టాప్ టు బాటం ఉండాలి. అంటే టాప్ టు బాటం అంటే పైన ఒక వీడియో ఉండాలి, కింద ఒక వీడియో ఉండాలి. అది లెంతీగా ఉండాలి. మీ కాంట్ ఇక్కడ నేను పక్కన కూడా చూపిస్తున్నాను. సో అది లెంతీగా ఉండాలి. ఎప్పుడైతే మనం అది పెట్టుకుంటామో ఈ రెండు కలిసిపోయినప్పుడు మనకి 3D ఎఫెక్ట్ అనేది వస్తుంది. 3D ఎఫెక్ట్ వచ్చినప్పుడు మనం అక్కడ ఉన్నట్టు ఉంటాం. మోనో అనుకోండి, మీరు ఒకటే స్క్రీన్ ఉంటే అది చూస్తే ఏదో టీవీ చూస్తున్నట్టు, లేకపోతే చుట్టూ ఒక స్క్రీన్ వేసుకొని ఆ స్క్రీన్ మీద ప్రొజెక్టర్ వేసుకొని చూస్తున్నట్టు ఆ ఫీలింగే కానీ అక్కడ ఉన్న ఫీలింగ్ ఎప్పటికీ రాదు. సో ఇది మెయిన్ దీంట్లో ఉన్న మర్మం అనమాట. మనకి చాలా మందికి తెలియదు ఇది ఏంటి 360 అంటే 360 అనుకుంటాం. అసలు యాక్చువల్గా 360లో 3D ఉంటుంది. అది ఉంటేనే మనం అక్కడ ఉన్న ఫీలింగ్ అనేది మనకు కలుగుతుంది. సో చాలా వరకు మీరు ఇంగ్లీష్ పిక్చర్స్ ట్రైలర్స్ కూడా ఉన్నాయి, ఈ మనకి యూట్యూబ్లో కూడా దొరుకుతుంటాయి. సో అక్కడ మీరు 360 విత్ 3D కొట్టండి. ఓన్లీ 360 అయితే మీకు అసలు ఆ ఎఫెక్ట్ తెలియదు, మీరు అక్కడ ఉన్న ఫీలింగ్ కూడా రాదు. మీకు విత్ 3Dతో చూస్తేనే మనకి ఆ ఫీలింగ్ అవన్నీ కలుగుతాయి. అలాగే మీకు ఇప్పుడు 260 డిగ్రీస్ 180 డిగ్రీస్ వీడియోస్ కూడా మనకు దొరుకుతాయి. సో ఇవి వచ్చేసరికి ఏంటంటే మనం అక్కడ కూర్చొని మనం వాటి వరకు చూడడానికి ఒక లెంతీగా అనిపిస్తాయి అన్నమాట. 180 డిగ్రీస్, సో ఇది 260 డిగ్రీస్, సో ఎంతవరకు వస్తాయి. అది మొత్తం వెనక తిరిగితే బ్లాక్ గానే ఉంటుంది. సో అలాంటి వీడియోస్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ వచ్చేసరికి ఏంటంటే ఈ 360, ఈ 260, అలాగే 180 ఇవి ఏ వీడియో అయినా సరే మనకే వాస్తవంగా చూస్తున్న ఫీలింగ్ కలిగించడానికే ఉంటాయి. సో ఆ వీడియోస్ అనేవి మనం కేవలం ఈ వర్చువల్ రియాలిటీ గ్లాసెస్లో చూడడం వల్ల, ఇంతే కాకుండా వర్చువల్ రియాలిటీలో గేమ్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. సో నేను చాలా గేమ్స్ అనేది నేను దాంట్లో ఆడడం జరిగింది. అసలు నేను అందులో పోకర్ ఆడేవాడిని, చాలా ఎక్సలెంట్గా ఉండేది. అలాగే ఇంకోటి వార్ గేమ్ ఒకటి ఉంది, అది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. అలాగే ఇంకోటి వచ్చేసరికి నేను అందులో డార్క్ రూమ్, ఏదైతే స్కారీ హౌస్ ఉంటుందో, సో అలాంటిది ఒకటి ఉండేది. సో అందులోకి వెళ్తుంటే చాలా భయంకరంగా ఉంటుంది. అసలు యాక్చువల్గా మనం అక్కడే నడుస్తున్నట్టు, అక్కడే ఉన్నట్టు చాలా భయంకరంగా ఉంటుంది. అన్నిటికీ మీద నేను ఒక వీడియో మళ్ళీ చేస్తాను ఎప్పుడైతే నా దగ్గరికి గేర్ VR వస్తుందో. సో దాన్ని అన్బాక్స్ చేసిన తర్వాత మీకు కొన్ని గేమ్స్ గురించి కూడా నేను మీకు చెప్పడం జరుగుతుంది. సో అది చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది. సో ఇవన్నీ నేను ఆల్రెడీ ఆడడం జరిగింది, అందువల్ల నేను ఇంత ఇదిగా మీకు చెప్పగలుగుతున్నాను. సో ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే మీరు ఎప్పుడైనా సరే వీడియోని ఇందులో చూడాలంటే, మీకు 360లో చూడాలంటే 360 విత్ 3D చూస్తేనే మీరు చక్కగా ఆ ప్లేస్లో ఉన్నట్టుగా ఉంటుంది. అది టాప్ టు బాటం వస్తుంది. ఆ వీడియో కూడా మీ పక్కన మీకు డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఒకసారి అవన్నీ గమనిస్తూ ఉండండి. సో ఈ వీడియో ద్వారా మీరు వర్చువల్ రియాలిటీ అంటే ఏంటి, 360 డిగ్రీస్ అంటే ఏంటి, మనం వాడే లెన్స్ అన్ని తెలుసుకున్నారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరు. అలాగే యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మా ఛానల్ ఐకాన్ ఉంటుంది, సో అక్కడ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలాగే మీ సలహాలు సందేహాలు ఏమైనా కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.